కి భారత్ మహిళల జట్టు దూసుకెళ్లింది. సెమీస్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రసవత్తరంగా సాగిన సెమీస్ లో 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ 119, ఎలిస్ పెర్రీ 77 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లలోపే 59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి మంధాన వెనుదిరగడంతో ఆస్ట్రేలియా పట్టు బిగించడానికి సిద్ధమైంది. అలాంటి స్థితిలో జెమిమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ జోడీ అసాధారణ పోరాట పటిమతో అద్భుతమే చేసింది. ఒత్తిడికి నిలుస్తూ కంగారు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ భారత్ ను లక్ష్యం దిశగా నడిపించింది. 167 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టును పోటీలో నిలిపింది. కీలక సమయంలో హర్మన్ ప్రీత్ అవుట్ అయిన జెమిమా పోరాటాన్ని కొనసాగించింది. జెమిమా 127 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసింది. దీప్తి శర్మ, రీచా ఘోష్, అమన్ జోత్ మెరుపులు మెరిపించడంతో భారత్ జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. $339 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ కప్లోనే కాదు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు ఛేదించలేదు. వన్డే క్రికెట్లో ఇది రికార్డు ఛేదనగా నిలిచింది. జెమిమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వన్డే వరల్డ్ కప్ లో ఈసారి కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నాం. ఆదివారం భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టింది. ఇక కప్పు కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా అడుగు దూరం నిలిచింది. దక్షిణాఫ్రికా కూడా ఇప్పటిదాకా కప్పు నెగ్గలేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ మహిళల జట్టు దూసుకెళ్లింది. సెమీస్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది భారత్. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జగన్నాథ్ దాస్ స్పోర్ట్స్ ఎడిటర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు కూడా ఛేదించలేదు. అలాంటిది జెమిమా సెంచరీ దాటేసింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇది ఒక పెద్ద హిస్టరీ అండి. మన ఇండియాలో ఎప్పుడన్నా ఆస్ట్రేలియాకి బీట్ చేసామంటే, ఏ టీం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ లో ఆస్ట్రేలియాకి బీట్ చేసామంటే అది ఇండియా. మన భారతదేశం. మెన్స్ టీం చూడండి, ఉమెన్స్ టీం చూడండి, ఆస్ట్రేలియాకి ఎప్పుడు మనమే గెలుస్తాం, మనమే ఇచ్చి లాస్ట్ టైం కూడా మన వైజాగ్ లో ఇంత కొట్టి ఓడిపోయాం. ఇప్పుడు పెద్ద మంచి రివెంజ్ గా దానికన్నా ఎక్కువ కొట్టి హిస్టరీ తీసుకొని హైయెస్ట్ చేస్ చేసుకొని జమియా ఇంకా మన హర్మన్ ప్రీత్ పెద్ద 167 పార్ట్నర్షిప్ చేసి వాళ్ళకి ఒక పెద్ద జట్కా ఇచ్చింది, షాక్ ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళు కూడా మన ఇండియాలో కూడా ఇంత బాగా ఆడతామని మన దునియా అంతా చూపించింది. మనం ఇండియా ఇస్ నాట్ ఏ నార్మల్ టీమ్, ఇట్స్ ఎ బిగ్ టీమ్. ఈ నవంబర్ 2న జరగబోయే మ్యాచ్ దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది మన భారత్ ఫైనల్ గా. సో మనం విజయం సాధించే అవకాశం ఉందంటారా? చాలా ఉన్నది. ఎందుకంటే మనం కూడా లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో అలా ఓడిపోయాం, సౌత్ ఆఫ్రికాతో అలాగే ఓడిపోయాం. సో ఇది రివెంజ్ ఉంటుంది, మనసులో ఉంటుంది. మనం సౌత్ ఆఫ్రికా గెలవాలి. ఆస్ట్రేలియాకి ఎప్పుడు గెలిచాం, ఆ సౌత్ ఆఫ్రికా ఎందుకు గెలవలేం? అది కూడా మన హోమ్ గ్రౌండ్ లో ఇంత క్రౌడ్ ముందు. ఇప్పుడు అంటే ఈ గెలిచిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోతుందండి. మేము గెలుస్తాం, ఐ కెన్ డూ ఇట్, వీ విల్ డూ ఇట్ అని ఆ బిలీఫ్ వస్తుంది మనకి. సో ఎందుకు మన ఫేవరెట్స్ ఉండాలి మన క్రౌడ్ మీద, మన గ్రౌండ్ మీద. తెలుసు జెమియా ఈ నాక్ తోని ఒక 1 లెవెల్ ఎక్కువైపోయింది అంది. బికాస్ షీ నోస్ ప్రెషర్. ఈ పెద్ద మ్యాచ్ లో ఇంపార్టెంట్ అంటే ప్రెషర్ అలతో అబ్జర్వ్ చేస్తారో అది గ్రేట్నెస్ ఆఫ్ ఎ ప్లేయర్ అనమాట. జెమియాకి 5 నిమిషాల ముందు కూడా తెలియదు అది నంబర్ 3 లో ఆడుతుందని. అది చేసిన వెంటనే అది వచ్చి ఆస్ట్రేలియాకి చూపించింది, నేను అలా ఆడతాను, నేను అలా కొడతాను బాల్ ని. సో మన సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ దక్షిణాఫ్రికాతోని మనం డెఫినెట్లీ ఫేవరెట్స్ ఉంటాయి. అవును, దక్షిణాఫ్రికా కూడా
వాళ్ళు 16 అవుట్ అగేన్స్ట్ ఇంగ్లాండ్, ఇంకా ఆస్ట్రేలియాతో ఓడిపోయినా మళ్ళీ బ్యాక్ వచ్చి గువాహటిలో ఇంగ్లాండ్ కొట్టింది. వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, వాళ్ళకి మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. సో మై టైట్ గ్రిప్ మ్యాచ్ అవుతుంది మాట ఇది. ప్రపంచ కప్ లక్ష్యాన్ని దూసుకెళ్తూ నిన్న జెమిమా సెంచరీ కొట్టింది. మరి దక్షిణాఫ్రికాతో కూడా కొనసాగించే అవకాశం ఉందంటారా? సెంచరీ కొట్టే అవకాశం ఉందంటారా? మన 2011లో మహేంద్ర సింగ్ ధోని ఏం చేశాడో మన ఇండియన్ మెన్స్ టీమ్ కి సెకండ్ టైం వరల్డ్ కప్ గెలిపించాడు 83 తర్వాత. ఇది ఫస్ట్ టైం మనం గెలుస్తాం, అది కూడా బాంబేలో. బాంబే మనకి లక్కీ గ్రౌండ్. ఆ డివై పట్టిల్లో ఎన్ని మ్యాచ్లు ఆడినా మనం గెలుస్తుంటాం. అందుకే జేమియాలో మంచి ఫామ్ ఉన్నారు, స్మృతి మందన మంచి ఫామ్ లో ఉన్నది. అది యాక్చువల్లీ లెగ్ సైడ్ లో చాలా అంటే చిన్న టిక్ లో లెగ్ సైడ్ లో అవుట్ అయిపోయింది, బట్ షీ కూడా మంచి ఫామ్ లో ఉన్నది. మన ఇంపార్టెంట్ అంటే సౌత్ ఆఫ్రికన్స్ లో కొంచెం బౌలింగ్ మంచిగా చక్కగా చేసుకోవాలి. ఫీల్డింగ్, ఆ ఫీల్డింగ్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాం. చాలా క్యాచ్లు డ్రాప్ చేస్తాం, బౌండరీ వదిలేస్తాం. మీరు అచ్చిన ఫీల్డింగ్ చూడండి, వాళ్ళు ఎన్ని బౌండరీలు ఆపారు, ఎన్ని బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నారు. అది మనకు కొంచెం ఆ ఫీల్డింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే, బౌలింగ్ లో ఇంకొంచెం పాజిటివ్ బౌలింగ్ చేస్తే మనం డెఫినెట్లీ గెలుస్తాం. రైట్. ఈ ఫైనల్ మ్యాచ్ అనేది ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఫైనల్ మ్యాచ్ లో బలాలేంటి, బలహీనతలేంటి? మన చూస్తే మన హోమ్ అడ్వాంటేజ్ మంది. మన గ్రౌండ్ లో ఆడతాం, మన క్రౌడ్ ఉంటుంది, అది పెద్ద టీమ్ కి పెద్ద ఇది ఉంటుంది, ఎంకరేజ్మెంట్. ప్లస్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు మనకి. ఆస్ట్రేలియన్ టీమ్ ని మనం గెలిచేదంటే అది చాలా పెద్ద పర్ఫార్మెన్స్ అన్నమాట. సో మన స్ట్రెంత్ అంటే బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ మనం చూసుకొని వెళ్ళాలి. బట్ ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ ఉన్నది. వాళ్ళది కూడా మంచి, అంటే వాళ్ళది వాళ్ళది కూడా బ్యాటింగ్ మంచిది, బట్ బౌలింగ్ వాళ్ళది ఎక్కువ. సో ఇవన్నీ చూస్తే మనకి ఇండియా అడ్వాంటేజ్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇంకా బ్యాటింగ్ మంచి దీంట్లో ఉంది. రైట్. జగన్.